నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డులో ఏవైనా తప్పులున్నాయా? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. కష్టపడి సంపాదించుకున్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్లలో తప్పులుంటే ఎవరికైనా టెన్షన్ రావడం కామనే. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి చట్టపరంగా ఒక మంచి దారి ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి. ఇది నిజంగా చాలామంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద సమస్య. మన భూమి గవర్నమెంట్ రికార్డ్స్లో పొరపాటున వేరేవాళ్ల పేరు మీదకి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దానివల్ల భూమిని అమ్ముకోలేరు, దానిమీద లోన్ కూడా తీసుకోలేరు. అసలీ సమస్య ఎందుకొస్తుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. భయపడక్కర్లేదు. ఈ పొరపాటును సరిచేయడానికి ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఈ పద్ధతిని మనం జాగ్రత్తగా ఫాలో అయితే భూమి రికార్డులను మళ్లీ మన పేరు మీదకు ఖచ్చితంగా మార్చుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్లో ఏమేం స్టెప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సరే, అన్నిటికన్నా ముందు అసలు సమస్య మూలం ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. అదే 1B రికార్డ్. ఈ డాక్యుమెంట్ ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ 1B రికార్డు అంటే హక్కుల రికార్డు మన భూమికి గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్ లాంటిది. మనమే ఓనరని చెప్పడానికి ఇది ఒక తిరుగులేని ప్రూఫ్. ఏమైనా లీగల్ వ్యవహారాలున్నా లేదా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా ఈ పత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఉన్నా దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ప్రాబ్లమేంటో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వేద్దాం. రికార్డును కరెక్ట్ చేయడానికి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. అయితే ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మీ సేవా పోర్టల్కి వెళ్ళి ఆన్లైన్లో గానీ లేదంటే మన దగ్గర్లో ఉన్న గ్రామ సచివాలయంలో గానీ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అది అయిపోయాక తహసీల్దార్ రంగంలోకి దిగి విచారణ మొదలుపెడతారు. ఇక ఫైనల్గా ఆ విచారణలో తెలిసిన విషయాల ఆధారంగా రికార్డును మార్చమని ఒక అఫీషియల్ ఆర్డర్ పాస్ చేస్తారు. చూడ్డానికి చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడొక ముఖ్యమైన విషయం, అప్లికేషన్తో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా జతచేయాలి. మనమే ఓనర్ అని ప్రూవ్ చేయడానికి పాత పట్టదారు పాస్బుక్, రిజిస్టర్డ్ సేల్ డీడ్, ఇంకా ఆధార్ కార్డు కాపీలను సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ మన కేసుని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. కొన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా కూడా అధికారులు స్పందించకపోవచ్చు, లేదంటే కావాలనే లేట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? మన సమస్యను అఫీషియల్గా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం. మనం అప్లికేషన్ ఇచ్చి చాలా రోజులైనా దానిమీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అదేంటంటే మీ భూమి పోర్టల్లో అఫీషియల్గా ఒక ఫిర్యాదు అంటే గ్రీవెన్స్ ఫైల్ చేయడం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే meebhoomi.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఫిర్యాదులు లేదా కంప్లైంట్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన ప్రాబ్లం ఏంటో రిజిస్టర్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన సమస్య పై అధికారుల దృష్టికి వెళ్తుంది. రెవెన్యూ అధికారులు మన అప్లికేషన్ను, ఆ తర్వాత పెట్టిన ఫిర్యాదును కూడా పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ఒక మార్గముంది. భూ యజమానులకు అందుబాటులో ఉన్న చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత పవర్ఫుల్ లీగల్ ఆప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటికీ పని అవ్వలేదంటే ఇక మనకున్న చివరి ఫైనల్ ఆప్షన్ హైకోర్టు తలుపు తట్టడమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. రికార్డులను సరిగ్గా మార్చమని అధికారులకు డైరెక్షన్ ఇవ్వండి అని కోర్టుని కోరొచ్చు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో కోర్టులు భూయజమానుల హక్కుల వైపే నిలబడతాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం ప్రాసెస్ను ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. మన రికార్డులు కరెక్ట్గా ఉండడమనేది మన హక్కు. ఆ హక్కును ఎలా కాపాడుకోవాలో చెప్పే కీ పాయింట్స్ను మరోసారి గుర్తు చేసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన లీగల్ పాయింట్. ప్రతి భూ యజమానికి తన రికార్డులు కరెక్ట్గా ఉండేలా చూసుకునే ప్రాథమిక హక్కు ఉందని కోర్టులు చాలాసార్లు చెప్పాయి. కాబట్టి లా మన వైపు ఉందని గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మొత్తం ప్రాసెస్ ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ అప్లికేషన్ కోసం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పని అవ్వకపోతే మీ భూమి పోర్టల్లో కంప్లైంట్ చేయాలి. ఫైనల్గా హైకోర్టుని ఆశ్రయించాలి. మధ్యలో సమాచారం కావాలంటే ఆర్టీఐని వాడుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో మనకు హెల్ప్ చేసే మరో పవర్ఫుల్ టూల్ సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ. మన అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలన్నా లేదా తప్పుగా ఉన్న రికార్డుల సర్టిఫైడ్ కాపీలు కావాలన్నా మనం ఆర్టీఐని ఉపయోగించవచ్చు. దీనివల్ల అధికారుల పనిలో పారదర్శకత పెరుగుతుంది. చివరిగా ఒక చిన్న ప్రశ్న.
గవర్నమెంట్ రికార్డులు అఫీషియల్ అయినంత మాత్రాన అందులో ఎప్పుడూ తప్పులు జరగవని అనుకోవచ్చా? మనుషులు చేసే పనుల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మన డాక్యుమెంట్లను మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవడం మన బాధ్యత.